జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సుంచు. దేశ సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీసీ సంఘాల సంయుక్త సమావేశం బషీర్బాగ్ మైదాన ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అందుకే బీసీలంతా కాంగ్రెస్కే మద్దతు తెలుపుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీ సంఘాలన్నీ కాంగ్రెస్కి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రొఫెసర్స్, మేధావులు తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో అయితే బీసీ కులగణన చేసిరో, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే బీసీ కులగణన చేసిరో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచింది. మహారాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేస్తుంది, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తుంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ చేస్తుంటే తెలుగుదేశంతో జతగట్టింది. ఒడిశాలో ఆ ప్రయత్నం చేస్తే దాన్ని కూలగొట్టింది. అదేవిధంగా బీసీ కులగణన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులను జైళ్లలో పెట్టింది. చివరికి తెలంగాణలో కూడా వచ్చి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తుంటుంది. ఎవరైనా రద్దు చేసుకో, మాకు సంబంధం లేదు, కానీ మా వాటా మాకు ఎందుకే లేదో మోదీ సమాధానం చెప్పాలి. బీసీలకు మేలు చేయనటువంటి మోదీ బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిండు. బీజేపీకి బీసీల ఓట్లు అడిగే హక్కు లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి బీసీలు బుద్ధి చెప్పవలసిందే. మూడోసారి ముచ్చటగా ఇవాళ మార్పు రావాల్సిందే. బీసీలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని బీసీలందరూ ఏకమై తీసుకురావాల్సిందే. కాబట్టి దీనికోసం బీసీలందరూ ఇవాళ ఏకగ్రీవంగా ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయానికి కృషి చేస్తామని చెప్పి తీర్మానం చేశారు. కాబట్టి సమస్త బీసీ సమాజానికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక మాకు మాట ఇచ్చి మోసం చేస్తుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే నెహ్రూ కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు. నెహ్రూ ఉన్నప్పుడు కాంగ్రెస్ లో కూడా కరడు గట్టిన అగ్రకుల తత్వవాదులు ఉండ్రి, కానీ రాహుల్ గాంధీ పక్కన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. ఒక అఖిలేష్ యాదవ్, ఒక స్టాలిన్, అదేవిధంగా ఒక తేజస్వి యాదవ్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రొఫెసర్లు, మేధావులతోటి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పాత తరం కాంగ్రెస్ నాయకుడు కాదు, ఇప్పుడు యువతరం కాంగ్రెస్ నాయకుడు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలు విశ్వసిస్తున్నాం. రాహుల్ కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తుందని నమ్ముతున్నాం. ఆ నమ్మిన ఇవాళ స్థానిక సంస్థలు బీసీ కులగణన జరిగిన తర్వాతనే, రిజర్వేషన్లు పెరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది చిల్లరగాలు కామెంట్లు పెట్టినా ఏది పట్టించుకోకుండా ఒక్క ఈ దేశంలో 70 కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసమే ఒక మేధావులతోటి, జర్నలిస్టులతోటి, ఆ న్యాయవాదులతోటి, రిటైర్డ్ జడ్జిలతోటి, రిటైర్డ్ ఐఏఎస్లతోటి చర్చించిన తర్వాతనే దేశంలో ఇండియా కూటమికి అన్ని ఓబీసీ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి మేము మద్దతు ఇస్తున్నాం తప్ప ఏ పార్టీ కొమ్ముగాయడానికో, ఏ నాయకుని పంచన చేరడానికో, చిన్న చిన్న పదవుల కోసమో, ఎవని ఎంగిలి మెతుకుల కోసం ఆశపడడం లేదు. బీసీల బతుకులు మారాలంటే, బీసీల తలరాతలు మార్చాలంటే బీసీ కులాల గణన అవసరం. బీసీ కుల గణన చేస్తామన్న పార్టీ మాకు ముద్దు, బీసీ కులగణన చేయనటువంటి పార్టీలు మాకు వద్దు. కాబట్టి బీజేపీ హటావో, బీసీకే బచావో ఈ ఎన్నికల్లో ఈ నినాదంతో పోయి ఓబీసీలంతా కలిసికట్టుగా ఇలా ఈ ఢిల్లీ పీఠ మీద కూర్చున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.